సో, ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఈ మధ్య చైనాలో స్ప్రెడ్ అవుతుంది. చాలామంది పిల్లలు అటాక్ అవుతా ఉంది. పెద్దవాళ్ళు అటాక్ అవుతా ఉంది. అండ్ లాక్‌డౌన్స్ అవుతా ఉన్నాయి అని చాలామంది భయాందోళనకరమైన వార్తలు వ్యాప్తి చెందుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం. సో, ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఈ వైరస్ పూర్వాపరాలు ఏంటి? దీని సింప్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది రాకుండా మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ మనకేం కొత్త వైరస్ ఏం కాదండి. ఇది మనకి ఆల్రెడీ అలవాటు పడిపోయిన పాత వైరసే. ఆల్మోస్ట్ మనం ఒక రకంగా చెప్పొచ్చు, మనం చిన్నప్పటి నుంచి ఈ వైరస్ ఆల్రెడీ ఎన్నో సార్లు లోనయి ఉంటాం. 100,00,00,000 పైనే అందరికీ వచ్చిపోయి ఉంటాయి కూడా ఇవి. సో, ఇది చాలా పాత వైరస్. ఇదేమి కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఆల్రెడీ మనం ఇంజెస్ట్ చేసుకున్నాం. కాకపోతే కోవిడ్ నుంచి మనకు ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. కోవిడ్ అనేది ఒక కొత్త వైరస్. మనకు ఇదేం పాత వైరస్ కాదు. మనిషి సృష్టించిన కొత్త వైరస్ కాబట్టి దాని లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, దాన్ని ఎలా మనం ఎదురు వచ్చేయగలుగుతాము, అవన్నీ మనం చాలా భయాందోళనకరమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పరిస్థితి. ఇది ఆల్రెడీ అలవాటు పడిపోయిన వైరస్. ఇది ఆల్రెడీ దీని గురించి లక్షణాలు తెలుసు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన వైరస్ ఇదేం కాదు. సీజనల్‌గా ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ఎవరికి ఎక్కువ వస్తాయి? చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఎవరికైతే రోగనిరోధక శక్తి కొంతవరకు తక్కువ ఉండడమో, కాంప్రమైజ్డ్‌గా ఉండడమో జరుగుతుంది కాబట్టి వాళ్ళకొచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన ఒక జలుబు, సాధారణమైన జలుబు వైరస్‌కి వచ్చే లక్షణాలే దీనికి కూడా ఉన్నాయి. సో, సాధారణమైన జలుబు వైరస్‌కున్న లక్షణాలే సోర్ థ్రోట్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్స్, లో ఫీవర్స్, కొద్దిగా హై ఫీవర్స్ కానీ, డయేరియా గానీ ఇలాంటి కామన్ సింప్టమ్సే ఉన్నాయి. సో, ఏంటి ఈ వైరస్ అనేది మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి వైరస్, బాక్టీరియా ఇలాంటివి మనకి మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఎవాల్వ్ అవ్వడానికి మనిషికి ఎంతో కాలంగా మనకి ఈ సఖ్యత అనేది ఉంది. సో, మనం అందరం కూడా ఎవాల్వ్ అవుతా ఉండాలి. అంటే మనం ప్రకృతి ఎలా ఉంటుందంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చే తరంలో బతికుండాలి అనే ఒక ప్రకృతి నియమం. ఆ ప్రకృతి నియమంలోనే ఈ వైరస్, బాక్టీరియా లాంటివి. అంటే వీక్ ఉన్న వాళ్ళని చచ్చిపోతారు. బలంగా ఉన్నవాళ్ళు ముందుకు తరాలకు వెళ్ళాలి అనే ఒక ధోరణితో ఈ ప్రకృతి మనతోని వ్యవహరిస్తుంది.